నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ స్పీకర్ అయ్యన్న పాత్రుడి జీవితాన్ని చాలా గొప్పగా వివరించిన సీఎం చంద్రబాబు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి ఎన్నికపై హర్షం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ ఏపీలో కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మంగళగిరి ప్రజల కోసం లోకేష్ తీసుకువచ్చిన ప్రజా దర్బార్ కు రాష్ట్రం నలుమూలల నుంచి వినతుల వెల్లువ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఆయన చైర్లో కూర్చోబెట్టిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. అధ్యక్ష, తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత సీనియర్ శాసనసభ్యుల్లో మీరు ఒకరు. బీసీ నేతగా ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవిలో చూడడం చాలా సంతోషంగా ఉంది. గతంలో మిమ్మల్ని సభలో ఎమ్మెల్యేల మధ్య చూశాం, ఇప్పుడు అధ్యక్ష స్థానంలో చూస్తున్నాం. ఎంతో ఆనందంగాను గర్వంగాను ఉంది. అందరి ఆమోదంతో 16వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు అని అన్నారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వసారి నేను వెళ్ళే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 16వ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా సభలో అడుగుపెట్టిన తనలాంటి వారికి అధ్యక్ష స్థానంలో కూర్చున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవ మార్గదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు. ఇన్నాళ్ళు అయ్యన్న వాడి వేడి చూసిన ప్రజలు ఇకపై ఆయన హుందాతనం చూస్తారని పేర్కొన్నారు. అయితే ప్రత్యర్థులను తిట్టే అవకాశం గౌరవ స్పీకర్ పదవి కారణంగా అయ్యన్న కోల్పోవడం కాస్త బాధగా ఉందంటూ పవన్ అన్నారు. అడుగుపెట్టిన మీకు పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ఆర్ఎండ్బి అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు.
ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభానాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి సర్కార్ సాగిస్తున్న పాలన దేనికి సంకేతం? కోర్టు ప్రొసీడింగ్లో ఉండగానే తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పైగా చేసిందంతా చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నామని ఏదైనా చేస్తామంటే పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటున్నారనేది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారు అన్నటువంటిది చూసాం. ఈరోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఉండవల్లిలోనే చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఉత్తరాంధ్ర టైగర్ అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఎన్నుకోవడం
ఉత్తరాంధ్ర ప్రజలకు దక్కిన గౌరవం, ఉత్తరాంధ్రకు చెందిన తన అదృష్టమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సభాపతిగా ఎన్నికైన అయ్యన్న పాత్రుడికి అభినందనలు తెలియజేస్తూ సభలో మంత్రి ప్రసంగించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అయ్యన్న పాత్రుడును తాతాజీ అంటూ ప్రేమగా పిలుచుకుంటారని చెప్పారు. తన పక్క నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ తనకు మార్గదర్శకంగా ఉంటూ వస్తున్నారని వివరించారు. విషయం చెప్పి ముగిస్తాను సార్. నేను లాస్ట్ టైం గవర్నమెంట్లో ఏదైతే ఆడపిల్లల మీద ట్రోలింగ్ కానీ, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కానీ, అదేవిధంగా వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ, మీరే కాదండి అక్కడున్న చాలామంది అండి సోషల్ మీడియాలో బాధలు పడ్డాం. బయటకు వస్తే నోటుకొచ్చినట్టు తిట్టారు. మీతో పాటు మాకు కూడా 23 కేసులు ఇంచుమించుగా కేసులు పరంపర నడుస్తుంది. మీరు నేను కలిపి ఉన్న కేసులు చాలా ఉన్నాయి, ఇంచుమించు 4-5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా రాబోయే తరాల వారికి ఒక శాసనసభ అంటే ఇలా ఉండాలి. లాస్ట్ 5 years చాలామంది నాతో చెప్పారు, మేము పిల్లలతో కూర్చొని శాసనసభ చూడలేకపోతున్నాం. ఇంతకుముందు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టి శాసనసభ అంటే ఇలా జరుగుతుందని చూపించేవారు. అటువంటి సంప్రదాయం పోయి ఈరోజు టీవీలు ఆఫ్ చేశారు లాస్ట్ 5 years కూడా. అలా కాకుండా అందరూ కూడా శాసనసభను వీక్షించి జరిగే చట్టాలని కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకునే అవకాశం కూడా మనందరం కూడా కలిగజేయాలని, దానికే మీరు సూటబుల్ వ్యక్తిగా మేము అనుకుంటూ మీకు మరొకసారి ఉత్తరాంధ్ర తరపున, పాయకరావుపేట నియోజకవర్గం తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయ భవనాలను అధికారులు కూల్చివేయడం పట్ల మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు స్పందించారు. తాడేపల్లిలోని తమ పార్టీ కార్యాలయాన్ని టీడీపీ ప్రభుత్వం దౌర్జన్యంగా కోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ కూల్చివేసిందని ఆరోపించారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మాయని మచ్చలా మిగిలిపోతుందని అన్నారు. దౌర్జన్యంగా కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కూల్చివేయటం అన్నటువంటిది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోతుంది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ 2 విషయాలు నేను ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఉదయం నుంచి మనం ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూల్చారు కదా, మరి ఇప్పుడు కూలిస్తే తప్పేంటి అన్నట్టు కొంతమంది కుహనవాదులు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం. నేను అంటాను, ఏదైతే ఆ రోజు ప్రజావేదిక కూల్చామో అది నదీ గర్భంలో అక్రమంగా కట్టినటువంటి ఒక ప్రభుత్వ భవనం. అది చంద్రబాబు గారు ఉంటున్న బిల్డింగ్ కూడా నదీ గర్భంలో అక్రమంగా కట్టిందే కదా. అనేకమైనటువంటి నిర్మాణాలు చంద్రబాబు గారు సారథ్యంలో నదీ గర్భంలో కట్టారు కదా. వాటన్నిటి మీద కూడా మీరు కోర్టులకు వెళ్ళారు కదా. కోర్టు ఆపితే ఆగింది కదా ప్రభుత్వం. మీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాడేపల్లిలో, మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం, అది కూడాను ఒక కాలువలో కట్టినటువంటి నిర్మాణం. దానిపైన కూడా మీరు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టు ఆదేశాలని గత ప్రభుత్వం గౌరవించింది కదా. ఈరోజు కనీసం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తారా? అంటే ఇంకా రాజ్యాంగంతో ఇంకా పని లేదా? న్యాయస్థానాలతో పని లేదా? జడ్జీలతో ఇంకా పని లేదా? మీరు ఏదనుకుంటే అదేనా? ఈరోజు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాశనానికి నాంది పలుకుతుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. మీరు చూసుకోండి, గత 3 వారాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం, గ్రామాల్లో ఉన్న సచివాలయాలను ధ్వంసం చేస్తా ఉన్నాం, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తా ఉన్నాం, హెల్త్ క్లినిక్ ధ్వంసం చేస్తా ఉన్నారు, ప్రతి శిలాఫలకాలను ధ్వంసం చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు, రోడ్లను సైతం తవ్వేస్తా ఉన్నారు, వ్యక్తుల మీద భౌతికంగా దాడులు చేస్తా ఉన్నారు. ఓపిక పడతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. 2019లో మిమ్మల్ని నేలమట్టం చేసి మాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఈసారి మమ్మల్ని కాదనుకుని మీకు మరింత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. సో మన ప్రవర్తన బట్టి ప్రజల తీర్పులు కూడా మారుతూ ఉంటాయి. ఇదే నాంది, ఇది తెలుగుదేశం పార్టీ నాశనానికి, తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్ కి ఇది నాంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని మళ్లీ నిన్న ఆడు వీడు అని వాగుతున్నాడని, ఈసారి ఎవడైనా చంద్రబాబు పవన్ను ఒక్క మాట అన్న ఊరుకునేది లేదన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లమని ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా నాయకులు చెప్పారు కాబట్టి ఆగుతున్నాం, లేదంటే మీ సెంటర్కి వచ్చి నడి రోడ్డు మీద తంతానని హెచ్చరించారు.
నాకే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడులు ఎవరు చేస్తున్నారు. అరే మీరు దాడి చేయాలని మీరు ఆగుతారా? నేను మీ మీద దాడి చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నా, ఇక మీకు ఇచ్చే టైం అయిపోయింది. మీరు ఆ టైంని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం కాదు, పండి మీరు వదిలేస్తాం. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడో ఉండడం, ఎవరిని విజయవాడ వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి పిచ్చి ఒకడు వాడితే. నేను ఓపెన్గా చెప్తున్నా, ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు మీ వీడియోలో బిగుస్తారు. ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేసాము మేము? ఎవరి మీద దాడి చేయాల? ఎందుకని ఈ కుక్కలు, వీళ్ళు అరిచే కుక్కలు, వీళ్ళ గురించి తెలుసు మా కృష్ణా జిల్లాలో. ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా అరిచే కుక్కలు. హత్య సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం, ఇదేదో వచ్చారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు అనుకో, పిచ్చి కుక్కలు మరీ ఓవర్ కలిపి ఏం చెప్తాయని కలుపుతాయని రాళ్ళు పెట్టి కొడతారు. అలా చేస్తాం మేము కూడా చెప్తున్నాయి. పడాలని ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాగు నీకు ఇచ్చే టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఇంకొక మాట మాట్లాడామంటే నువ్వు కాదు, ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయంకన్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సైన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమరావతిలోని తాడేపల్లి నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తాడేపల్లి మండలం సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఇవాళ ఉదయం 5:30 ప్రాంతంలో పోలీసులు పహారా మధ్య ప్రొక్లైన్లు, బుల్డోజర్లతో సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తయి స్లాబ్కు సిద్ధమవుతున్న టైంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖ స్థలంలో భవనం నిర్మిస్తున్నారని, అందుకే చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రైతులు, ప్రజాప్రతినిధులు ఎద్దులకు పూజలు చేసి పూలతో అలంకరించి ఎద్దులకు నాగలి కట్టి దుక్కి దున్ని ఏరువాకకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తొలిగా దుక్కి దున్ని ప్రారంభించిన గ్రామ ప్రముఖులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ, ఏరు అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచడం అన్నారు. స్టార్ట్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ వేయలేదమ్మా. కొబ్బరి చెప్పులు 5 ఎనవాలండి. బానే ఉన్నాయి. సరే దగ్గర నిలబడండి అందరూ. పక్కనండి దగ్గర రండి బా. సీనో ఇటు రండి. మీరు వెనక్కి రండి అమ్మా. లేడీస్ కూడా దగ్గర రండి.
నంద్యాల పట్టణంలోని ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి శనివారం హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిపే విధంగా చిరు వ్యాపారులు ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదు మేరకు ఫుట్పాత్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మన పట్టణంలో పలు ముఖ్య ప్రాంతాల్లో ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా చాలామంది చిరు వ్యాపారస్తులు అయితేనేమి వీధి వ్యాపారులు కొంతమంది ఫుట్పాత్లను ఆక్రమించి ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో మామూలుగా మనం స్ట్రీట్ వెండర్స్ పాలసీ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవాల్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేసుకోవచ్చో అటువంటి ప్రాంతాలను గుర్తించి వాటిని అక్కడ ఆ ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అలౌ చేయడం అనేది జరుగుతుంది. కానీ నంద్యాల పట్టణంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు జనసమ్మర్దం ఎక్కువగా ఉండి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కొంతమంది ఫుట్పాత్ను ఆక్రమించడం, ప్రజలకు అసౌకర్యం కలగజేయడం, దీన్ని ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి అదేవిధంగా పలు ఫోరమ్స్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వచ్చిన మీదట దీని మీద తగు చర్యలు తీసుకోవడం కోసం మా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించడం జరిగింది. రానున్న రోజుల్లో ఎక్కడైతే ఈ రకంగా అక్రమంగా ఫుట్పాత్లను ఆక్రమించడం కానీ వీధులను ఆక్రమించడం కానీ ఇబ్బందికరమైన రకంగా ఇరుకు రోడ్లలో తోపుడు బళ్ళు పెట్టేసి వాటిని అక్కడే ఉంచేసి ఇబ్బంది కలిగించడం కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి చట్ట ప్రకారం వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడము, వారిని ఎక్కడైతే ఫ్రీ జోన్స్ ఉన్నాయో ఫ్రీ జోన్స్లో వాళ్ళకి అవసరమైన చోట అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునే దాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ మేరకు శనివారం వెంగళపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఇంధన శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన దస్త్రంపై రెండో సంతకం చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రవీంద్రబాబు, జనసేన ఎంపీ బాలశౌరి తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అవును సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.